పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు నాగరాజు సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో నాగరాజు మృతికి కారణమైన సీఐ టీడీపీ నేతలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు మాచర్ల రోడ్డుపై నాగరాజు కుటుంబం ఆందోళనకు దిగింది. పోలీసులు నాగరాజు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కేసును సెటిల్ చేసేందుకు రంగంలోకి దిగారు పెదకూరపాడు టీడీపీ నేతలు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు నాగరాజు సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో నాగరాజు మృతికి కారణమైన సీఐ టీడీపీ నేతలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు మాచర్ల రోడ్డుపై నాగరాజు కుటుంబం ఆందోళనకు దిగింది. పోలీసులు నాగరాజు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కేసును సెటిల్ చేసేందుకు రంగంలోకి దిగారు పెదకూరపాడు టీడీపీ నేతలు. నిజాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఆ వేధింపులకు పాల్పడిన సీఐ కానీ లేకపోతే టీడీపీ నేతలపై కేసు నమోదయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే సెటిల్మెంట్ దిశగా వెళుతోందా? ప్రస్తుతానికైతే తెలుగుదేశం నేతలు రంగంలో దిగారు. బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఖచ్చితంగా సిఐ కొన్నాళ్ళ నుంచి వేధింపులు గురి చేస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు నాగరాజు. దాంతో పాటుగా తెలుగుదేశం నాయకులు సిఐ పైన ఒత్తిడి తెచ్చి మరి ఇద్దరు కలిసి వేధించి తమ కుటుంబ సభ్యుడిని ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించారు. ఆత్మహత్య చేసుకున్నారు, నాగరాజు చనిపోయారు. కాబట్టి ఖచ్చితంగా సిఐ పైన కేసు నమోదు చేయాలి, వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి. అతనితో పాటుగా తెలుగుదేశం నాయకుల పైన కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేదాకా మేము ఆందోళన విరమించమంటూ సత్తెనపల్లిలోని గుంటూరు మాచర్ల రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి పురుగుల మందు తాగగానే హుటాహుటిన అతన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాగరాజుని చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు. అయితే ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి మృతదేహాన్ని అచ్చంపేట తీసుకురావాలి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలి, న్యాయం చేసేంత వరకు మేము ఇక్కడే బైఠాయించి మా నిరసన వ్యక్తం చేస్తామంటూ గుంటూరు మాచర్ల రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పోలీసులు వాళ్ళని పక్కకి లాగి పడేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులకు నాగరాజు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, పెదకూరపాడుకు చెందిన కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కేసును సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు వేధింపులకు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు నాగరాజు సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో నాగరాజు మృతికి కారణమైన సీఐ టీడీపీ నేతలను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు మాచర్ల రోడ్డుపై నాగరాజు కుటుంబం ఆందోళనకు దిగింది. పోలీసులు నాగరాజు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కేసును సెటిల్ చేసేందుకు రంగంలోకి దిగారు పెదకూరపాడు టీడీపీ నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.